హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి దాదాపు 30 ఏళ్లకు పైగా సమయం పట్టిందని, విశాఖపట్నం అభివృద్ధికి 10 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాత్రికి రాత్రే పెట్టుబడులు రాలేదని, దాని వెనుక ఉన్న శ్రమను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వైజాగ్లో 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న సిఫీ సంస్థ చైర్మన్ వేగేసిన ఆనంద కోటిరాజును లోకేష్ సత్కరించారు. విశాఖ నగరంపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, 2019లో రాష్ట్రంలో మేం ఓడిపోయినా విశాఖ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారని, నిరంతరం మాకు సహకరిస్తున్నారంటూ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు విశాఖకు రావడంలో ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఎన్ఆర్ఐ తెదేపా నేత సాగర్ దొడ్డపనేని, రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలతోనే కాదు, ఇతర దేశాలతో కూడా పోటీ పడుతున్నామని మంత్రి తెలియజేశారు. మంత్రి లోకేష్ బాగా సహకరిస్తున్నారని, ఆయన సహకారంతో ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని సిఫీ చైర్మన్ ఆనంద కోటిరాజు హామీ ఇచ్చారు.